ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చక్కని మాట, మనసుకు తోచిన మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు చేసిన మేళ్లకు నేనేమి చెల్లించగలను, ఆయన చేసిన ఉపకారములకు మనమేమి చెల్లించాలి. 116వ కీర్తనలో 12వ వచనంలో ఏం చెప్తుందంటే, ఆయన చేసిన ఉపకారములన్నిటికీ రక్షణ పాత్ర చేబూని ఆయన బిడ్డలందరి ఎదుటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని వ్రాయబడి ఉంది. అయితే రక్షణ పాత్ర చేతబూని అనే మాట నా మనసులో పదే పదే రిపీట్ అవుతూ వస్తుంది. ఈ రక్షణ పాత్ర అంటే ఏంటి అసలు? రక్షణ పాత్ర ఎక్కడుంది? మనం పాట పాడుకుంటాం కదా, రక్షణ పాత్రను చేబూని నిరతము నిన్ను వెంబడించేదను. అంటే రక్షించబడిన ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒక పాత్రగా మలిచి చెప్పారు అంతవరకు. అయితే ఆ రక్షణ పాత్రని పట్టుకొని దేవుణ్ణి వెంబడిస్తూ వెళ్తున్నాం. ఆ పాత్రలో దేవుని ఆహారము, ఆయన శరీరము, ఆయన రక్తాన్ని తీసుకుంటూ ఆ పాత్రలో చేయి వేస్తూ ఆ పాత్రను పుచ్చుకొని మనం ముందుకు కొనసాగుతూ వెళ్తూ ఉన్నామని అర్థం. అయితే ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించదను అంటే, ఆయన ప్రజలందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అంటున్నాడు భక్తుడైన దావీదు గారు. ఎందుకు కృతజ్ఞత? కృతజ్ఞత చెల్లించుట దేవుని విషయంలో, మన విషయంలో దేవుని చిత్తమై ఉందంట. ప్రతి మనుషుని విషయంలో దేవుని చిత్తం ఏమై ఉందంటే కృతజ్ఞత చెల్లించాలి, చెల్లించబద్ధులమై ఉన్నాము. కృతజ్ఞత లేకపోతే వాళ్ళు వేల కొలదిగా కూలిపోతారంట. కృతజ్ఞత అంటే మీకు తెలుసా? దేవుడు చేసిన మేళ్లకు ఆయనకి థ్యాంక్స్ చెప్పడం. లేదా లోకంలో మనుషులు ఎవరైనా మనకి మేలు చేస్తే మనం వెళ్ళి ఏం చేస్తాము? వాళ్ళకి ప్రతిగా చాలా థ్యాంక్స్ అండి, మీరు నాకు అది చేశారు, నాకు చాలా మేలు చేశారు సార్, మేలు చేశారు మేడం అంటూ వారికి మనము థ్యాంక్స్ చెప్తాం. మరి పరలోకమందున్న తండ్రికి, నిన్ను పుట్టించిన తండ్రికి, నీలో జీవాత్మ నింపిన తండ్రికి నీవే కృతజ్ఞత చెల్లిస్తున్నావు కదా? ఆయన ప్రతి ఉదయం మనం లెగుస్తున్నామంటే, ఉదయకాలాన్ని చూడగలుగుతున్నామంటే దేవునికి కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాము ఖచ్చితంగా. కానీ ఈ సమయంలో ఒక చిన్న ప్రశ్న నా మనసుకు తోస్తుంది. ఎంతమంది ఈ కృతజ్ఞతని ప్రభువుకు చూపించగలుగుతున్నారు? దేవుడు అంటున్నాడు కదా, 103వ దావీదు కీర్తనలో ఏమని రాయబడిందంటే, ఆయన చేసిన మేళ్లకు నేను ఏం చెల్లించగలను అంటూ 103వ దావీదు కీర్తనలో ఒక మాట రాయబడింది. ఆయన నీ సంకటములన్నీ కుదుర్చువాడు, ఆయన నీ ప్రాణమును సమాధిలో నుంచి విమోచించువాడు అని రాయబడింది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము అని రాయబడింది. అంటే ఆయన చేసిన ఉపకారములలో అంటే ఎన్నో ఉపకారాల్లో దేనిని, ఒక్క ఉపకారం గురించి అయినా కూడా దేన్ని కూడా నువ్వు మర్చిపోయేలాగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. కారణం ఏంటి? ఆయన నిన్ను సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. అందుకు నువ్వు కృతజ్ఞత బద్ధురాలువై ఉన్నావు. లోకంలో చిన్న చిన్న మేళ్లకు కాదు, సమాధిలో నుంచి మరణానికి అప్పగించవలసిన నీ శరీరాన్ని, మా పాపం వలన చనిపోవలసిన మనల్ని పరలోకమని నిత్య జీవ వారసత్వానికి మనకి అనుగ్రహించాడు. కాబట్టి మనము కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాము. అయ్యా, మాకొక పరలోకాన్ని ఇచ్చావయ్యా, ఎన్ని చెల్లించినా కదా,
పాడబడుతుంది కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించదను, వేలాది కోడెలనా వేలాది పొట్టేళ్ళనా అని భక్తులు పాట పాడుతూ ఉన్నారు. ఏమి చెల్లించ మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో. ఏమండి, మరణ పాత్రులమైన మనల్ని ఉచితమైన కృపచేత ఆయన కాపాడితే కృతజ్ఞత చెల్లించవా? కృతజ్ఞత చెల్లించాలని మనసు రావడం లేదా? చాలా మంది అనుకుంటాము, ఈ లోకంలో మనకు ఆరోగ్యం వల్ల మనం బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం, క్షేమంగా ఉన్నాం అనుకుంటున్నాం. కానీ దేవుని చిత్తము లేకుండా, దేవుని ఇష్టము లేకుండా ఒక్క పూట కూడా మనము జీవితాన్ని గడపలేము. ఇది సత్యము, ఇది బైబిల్ బోధిస్తున్న సత్యము. కాబట్టి సహోదరులారా, దేవుడు చేసిన ఉపకారం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్నో ఉపకారాలు. దేనిని మరవకూడదంట. ఎందుకంటే సమాధిలో నుంచి, సంకటాల్లో నుంచి మన ప్రాణాన్ని ఆయన విమోచించి ఉన్నాడంట. మనము పాతాళంలో కొట్టుమిట్టాడుతూ పాపం వలన నశించిపోవలసిన మనకి నీతి రాజ్యపు వారసత్వాన్ని అనుగ్రహించి, ఆ నీతి రాజ్యంలో 1000 ఏళ్ళు యుగయుగాలు తండ్రితో పాటు క్షేమంగా ఆయన కౌగిల్లో విశ్రమించడానికి, ఆయనతో పాటు ఏలుకోవడానికి ఆయన మనకి కృపను అనుగ్రహించే ఉపకారము చేసి ఉన్నాడు కదా. అంతటి ఉపకారం చేస్తే ఇక అంతకన్నా గొప్ప ఉపకారం లోకంలో మనకి ఎవరు చేయలేరు అనమాట. చెయ్యలేరు, చెయ్యబోరు కూడా. కలుగదు ఏ నామములో రక్షణ, ఒక్క యేసుక్రీస్తు నామములో మాత్రమే. శాశ్వతమైన జీవము ఎవరి వలన రాదు, ఒక్క యేసుక్రీస్తు వలనే. శాశ్వతమైన జీవం, నిత్య జీవం, నిత్యానందము, నిత్య సంతోషము, నిత్య సమాధానము నీ కొరకు పరలోకములో దాచి ఉంచాడు. కాబట్టి పెద్ద ఉపకారం చేసినట్లు యేసయ్య మనకి కదా. ఎవరైనా ఉపకారానికి అపకారం ఎవరైనా చేస్తారా? ఏమండి, ఉపకారం చేస్తే అపకారం చేస్తారా? మనమందరం కూడా విశ్వాసఘాతకులమై దేవుడు చేసిన ఉపకారములన్నిటినీ మర్చిపోతూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు చేసిన ఉపకారం అంతా ఇంత కాదండి. ఓ దాస్యం అనే కాడి కింద, ఫరో చేతి కింద ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నారు. కొడా దెబ్బలు తింటూ ఉన్నారు. ఇటుకరాళ్ళు చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ, కూలి సరిగా తీసుకోకుండా వాళ్ళు ఎన్నో బాధలు పడుతున్న సమయంలో వాళ్ళు మూలుగుతూ విజ్ఞాపన చేస్తే వాళ్ళ మూలుగు ఆయనకి వినపడిందంట. వినపడి, ఇశ్రాయేలు పెట్టిన మొర నా చెవిన పడింది, వారి మూలుగు నాకు వినపడింది అని చెప్పి వారిని బయటికి తీసుకురావడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఆ మాట చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఏంటయ్యా ఆ మాట అంటే, వారు బయటకు వచ్చిన తర్వాత వారు తినుటకు శ్రేష్టమైన ఆహారాన్ని, మన్నా అనే ఆహారాన్ని ఇచ్చాడు. వాళ్ళ చెప్పులు కొట్టబడలేదు, వాళ్ళ వస్త్రములు చినిగిపోలేదు, వాళ్ళు బండను చేర్చగా శ్రేష్టమైన నీళ్లు తాగారు. అయినప్పటికీ కూడా వాళ్ళు విశ్వాసఘాతకులై దేవుణ్ణి మర్చిపోయి వారి కొరకు ఒక విగ్రహాన్ని చేసుకొని దాని ఎదుట వారు సాగిలపడతాము మొదలు పెట్టారు. ప్రియులారా, మన స్వభావం ఎటువంటిదో, అంత పబ్లిక్గా, అంత డైరెక్ట్గా దేవుని కార్యాలు చూసి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారి మధ్యలో ఉండి ఆయన వారిని నడిపించి వారితో ఉంటే, ఏమండి, వారితో ఉండి నడిపిస్తేనే వారు విశ్వాసఘాతకులయ్యారు. ఆయన చేసిన ఉపకారం మర్చిపోయారు. కష్టం వచ్చినప్పుడు ప్రభువా 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 ఒక్కసారి అంటాం. ఆ కష్టం నుంచి బయటకు రాగానే మళ్ళీ యథా రాజా తదా ప్రజ, అంతేనండి. మళ్ళా మామూలే. నేను అయ్యా ఈ మేలు చేస్తే గనక నేను మాత్రం ఇక సినిమా చూడనయ్యా, ఈ మేలు చేస్తే నేను ఆ సిగరెట్ ముట్టుకోనయ్యా, ఈ మేలు చేస్తే నాకు గనక బిడ్డల్ని ఇస్తే నేను పలాంది చేస్తాను. బైబిల్లో హన్నా మాత్రమే దేవుడు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకొని దేవుడికి చేసిన మాటను నెరవేర్చుకుంది. మనం కూడా లోకంలో దేవుడికి ఎన్నో ప్రమాణాలు చేస్తాం. అయ్యా నువ్వు అది చేస్తే అది ఇస్తానయ్యా, ఇది చేస్తే ఇది ఇస్తానయ్యా అని చెప్పి
మాట మర్చిపోయి విశ్వాసఘాతకులంగా మనం మారుతున్నాం. ఈరోజు పేరు పెట్టి మన పిలిచి, నువ్వు విశ్వాసఘాతకురాలివి, నువ్వు విశ్వాసఘాతకుడివి, నేను చేసిన మేలుని, నేను చేసిన ఉపకారాలన్నీ నువ్వు మర్చిపోతున్నావు అని దేవుడు మనల్ని అంటే మనకి ఎంత కోపం వస్తుందో కదా. నిశ్చయముగా ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఒకే ఒక్క మాట, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. ఆయన సమాధిలో నుంచి నిన్ను విమోచించాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. అందుకని నువ్వు చేసిన ఉపకారములకు ఏం చేయాలంటే రక్షణ పాత్ర చేయబోని ఆయన ప్రజలందరి ఎదుట, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన స్వస్థపరచు దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, సొమ్మసిలిన వారిని, బలహీనపడ్డ వారిని బలపరచు దేవుడు అని మనం చెప్పాలి దేవుడితో. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ మాటని మనం వివరించి బోధించి చెప్పగలిగే వారంగా ఉండాలి. మరి కృతజ్ఞత కలిగి ఉందామా, కృతజ్ఞత లేకుండా ఉందామా? నీకు కృతజ్ఞత దేవుడు బైబిల్ వాక్యం ద్వారా ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోతారంట. కూలిపోయే లిస్టులో నువ్వు నేను ఉండొద్దు. దేవుని మహిమపరిచే లిస్టులో మాత్రమే ఉందాము. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.